నంద్యాల జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు పిహెచ్సి వైద్యులు. విధులు బహిష్కరించి ధర్నా చేపడుతూ ఉన్నారు. జీవో నెంబర్ 99 ను రద్దు చేసి 20 ఏళ్లుగా పనిచేస్తోన్న వైద్యులకు ప్రమోషన్లు కల్పించాలి అనంటూ ఆందోళన బాటపట్టారు. ట్రైబల్ పిహెచ్సిలో పనిచేసే వైద్యులకు అలవెన్స్లు కల్పించాలి అనంటూ డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు పిహెచ్సి వైద్యులు. గత 6 రోజుల నుంచి మేము పలు రకాలుగా నిరసన తెలపడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమాలు ఎందుకు అంటే మా యొక్క న్యాయపరమైన డిమాండ్లు గత సంవత్సరము చేస్తామని చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఏమీ చేయకుండా ప్రభుత్వం మొండి చేయి చూపడం వల్ల మేము ఈ రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు ధర్నా చేయడం జరుగుతుంది. మా యొక్క ప్రధానమైన డిమాండ్లు వచ్చేసి టైం బాండ్ ప్రమోషన్స్. మాకు టైం బాండ్ ప్రకారం 12 ఏళ్ళు, 8 ఏళ్ళకు ఒకసారి, 12 ఏళ్ళకు ఒకసారి, 18 ఏళ్ళకు ఒకసారి మాకు ఖచ్చితంగా ఈ ప్రమోషన్స్ అనేది ఇవ్వాలి. అది ఇస్తామని చెప్పి అది ఇవ్వకుండా, అలాగే ఈ 2020 బ్యాచ్ ఏదైతే డాక్టర్లు కొత్తగా వైద్య వృత్తిలో చేరారో వాళ్లకు 3 ఏళ్ళు కాగానే మీకు ఇన్ సర్వీస్ పీజీ కోటా 30% అన్ని బ్రాంచ్ల్లో ఇస్తామని చెప్పి వాళ్ళను మోసపూరిత ఇది చేసి వాళ్ళని అప్పుడు రిక్రూట్ చేసుకొని ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు 20% ఇస్తామని చెప్పి పోయిన సంవత్సరము ఏదైతే హామీ ఇచ్చిందో అన్ని స్పెషాలిటీలో 20% ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కేవలం ఆ సంవత్సరానికే, పోయిన సంవత్సరానికే పరిమితం చేసి ఈ సంవత్సరం అసలు 15%, 10% కూడా ఇవ్వకుండా మొండి చేయి చూపడం వల్ల ప్రతి ఒక్క వైద్యుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాష్ట్రం తరఫున ఎంతమంది అయితే 1017 మంది డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరుగుతున్నది. ఎప్పటి నుంచో మా సీనియర్స్ కానీ సీనియర్ డాక్టర్స్ 20 ఇయర్స్ 25 ఇయర్స్ నుంచి కూడా ఉన్నా కూడా ప్రమోషన్స్ ఇవ్వలేదు. ఆ ఏపీవీవీపీ సైడ్ ఉన్న డాక్టర్స్కి 3 ఇయర్స్కే ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఉన్నా కూడా డిఎస్హెచ్ సైడ్ ప్రమోషన్స్ ఇవ్వలేదు. అలాగే ఇంకో ముఖ్య ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇన్ సర్వీస్ కోటా. కానీ ఎప్పటి నుంచో మాకున్న ఇన్ సర్వీస్ని సంవత్సరం తగ్గిస్తూ వస్తున్నారు. ముందు 30% క్లినికల్ ఉన్నింది, తర్వాత 50% నాన్ క్లినికల్ ఉన్నింది. వాళ్ళు లాస్ట్ ఇయర్ దాన్ని 20%కి క్లినికల్, 30% నాన్ క్లినికల్ చేశారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాన్ని ఇంకా తగ్గిస్తూ ఓన్లీ 15% చేసి మళ్ళీ దాంట్లో కూడా ఓన్లీ 7 బ్రాంచెస్కి మాత్రమే ఇస్తామంటున్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీరామ్ ఉన్నారు పిహెచ్సి డాక్టర్స్ ఆందోళనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. శ్రీరామ్, గవర్నమెంట్ నుంచి ఏమన్నా స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోందా డాక్టర్స్ ఆందోళనపై? నంద్యాల జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు మరోసారి పిహెచ్ వైద్యులంతా ఆందోళన బాట చేపట్టిన పరిస్థితి. తమ విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. గతంలో జీవో నంబర్ 99లో పొందుపరిచిన అంశాలు ఏవైతే ఉన్నాయో పనికి తగ్గ వేతనం కల్పించాలి, వారికి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఈ చంద్రన్న బీమాలో వైద్యులకు పెద్దపీట వేస్తూ కొన్ని వారికి భరోసానిచ్చినటువంటి పరిస్థితి. వాటన్నింటినీ ఆ డిమాండ్స్ ను ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా ఈ రోజు విధులు బైకట్ చేసి ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి. అయితే గతంలో ప్రభుత్వం వారికి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. టైం బాండ్ ప్రమోషన్స్ ఇవ్వాలి. జీవో నంబర్ 99లో భాగంగా డిపార్ట్మెంట్ లో క్లినికల్ సంబంధించిన వారికి 30%, నాన్ క్లినికల్ వారికి 50% సర్వీస్ సీట్లు కల్పించాలి. ట్రైబల్ పిహెచ్సిలో పనిచేసే డాక్టర్స్ ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఒకవేళ వీరు చేపట్టే ఆందోళనకు ప్రభుత్వం స్పందిస్తే వారు ఈ యొక్క ఆందోళన విరమించే ఛాన్స్ ఉంటుంది. లేని పక్షంలో వీరు అంతా కూడా ఒక కార్యాచరణతో ముందుకెళ్తామంటూ కూడా ప్రభుత్వాన్ని సూచిస్తున్నటువంటి. రైట్ శ్రీరామ్, పిహెచ్సి డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా ఆందోళన చేస్తామా అంటున్నారు, లేకపోతే కొత్త కార్యాచరణతో మరింత ఉధృతం చేస్తామంటున్నారు.